మనకు తెలియకుండానే చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు నేను అది మాటల్లో చెప్పలేను, కానీ మేబీ ఇంత పెద్ద స్టార్ అయినా కూడా ఎలా ఉండాలి. ఆ పాయింట్ ఏంటంటే మీరు దాన్ని ఎదుర్కోవడానికి మీరు చాలా పాయిస్ట్గా దాన్ని ఎదుర్కొన్నారు కదా. వాట్స్ కైండ్ ఆఫ్ ద మెంటల్ ఎనర్జీ ఓవర్ ది ఇయర్స్ దట్ యు అక్వైర్డ్ ఇలాంటివి హ్యాండిల్ చేయడానికి? బేసికల్లీ ఇట్ స్టార్ట్స్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండస్ట్రీకి రాకముందు ఒక 1.5 year స్ట్రగుల్ ఉంటుంది కదా. ఎంత స్టార్ కిడ్స్ అయినా మేబీ వాళ్ళకి పరిచయాలు ఉండవు, కానీ అందరూ ఒకటే ప్రాసెస్లో వెళ్ళాలి. అంటే నేను ఆలోచించుకుంటూ ఉంటే మనం ఏది అవ్వాలనుకుంటే ఆ పాజిటివ్ థాట్ని యూనివర్స్కి ఇస్తా ఉంటే ఆబ్వియస్గా అదే అవుతాం కదా. అనన్య గారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఉందా? ఎగ్జాక్ట్లీ. స్టాండింగ్ ఎగ్జాంపుల్ నేను. నాకైతే మీ వాయిస్ చాలా ఇష్టం. ఓకే, టాబ్లెట్ వేసుకుంటానండి, మీకు ఇస్తాను. అది బేస్ కావాలి కానీ నాకు నా వాయిస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కి మనీ డొనేట్ చేసిన తర్వాత అసలు బోల్డ్ ఎంతమంది మిమ్మల్ని తెగ మెచ్చుకున్నారు. హ్యాడ్ గ్రేట్ థింగ్. ఎనీథింగ్ అబౌట్ పాలిటిక్స్ ఆర్ పీపుల్ ఇలాంటివి ఏమైనా మిమ్మల్ని ఫ్యాసినేట్ చేస్తాయా? నేను చేస్తున్న చాలా విషయాలు మనకు తెలియకుండానే మనం అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను కలిసి నేర్చుకున్నవే కదా. ఇప్పుడు నాకు పవన్ సార్ని చూస్తున్నప్పుడు ఓకే, అంత పెద్ద స్టార్ అయినా వాళ్ళు మనలాగా నార్మల్గా ఎలా ఉంటారు అన్నది. పవన్ సార్ నీకోసం వెయిట్ చేశారు, అసలు ఇలా వెళ్ళొచ్చా అని చెప్పేసి సీరియస్గా అన్నారు. అవి షాక్. అదేంటి, నాకు కాల్ ఉంది, ఫోన్ ఉంది, ఇక్కడే ఉన్నాను కదా. నెక్స్ట్ డే పవన్ సార్తో సీన్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళేసి సారీ సార్ నిన్న నా కోసం వెయిట్ చేశారంట కదా అన్నాను. వెంటనే ఆ కో డైరెక్టర్ సార్ వాళ్ళందరూ ఏంటి అమ్మాయి వెళ్ళి చెప్పేసింది. అనన్య గారు హాయ్ అండి. ఫస్ట్ ఐ హావ్ టు టెల్ యూ, నాకు మీరంటే చాలా చాలా ఇష్టం, చాలా చాలా గౌరవం. అండ్ దానికి రీజన్ మీ ఫిల్మోగ్రఫీ కాదండి. రీజన్ ఏంటి తెలుసా, ఈ మధ్యకాలంలో అదేంటి సీఎం రిలీఫ్ ఫండ్ కి మీరు ఒక అమౌంట్ ఇచ్చారు కదా. మీరు ఎంత ఇచ్చారు ఏంటో ఒకసారి పక్కన పెడదాం, కానీ అసలు మీరు ఇవ్వాలని ఒక హార్ట్ వచ్చింది, అసలు దాన్ని నేను ఫిదా అయిపోయానండి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, చాలా సార్లు ఆన్ స్క్రీన్ పీపుల్ కానీ, క్రికెటర్ కానీ, లేకపోతే పొలిటీషియన్ కానీ, లేకపోతే సినిమా ఎవరైనా కానీ, వాట్ ఎవర్ ఫీల్డ్ దట్ ఈస్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ వైరింగ్ రైట్ ఉంటే మాత్రం దెన్ దే ఆర్ సార్టెడ్ అనిపిస్తుంది. అంటే దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఓన్ వే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. You won my heart forever now. నాకైతే మీ వాయిస్ చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తిన వాయిస్ భలే ఉంటుంది కదా అని చెప్పేసి. ఈ రోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు చేస్తున్నాను పొద్దున్న చెప్పినప్పుడు ఐ వాస్ లైక్ ఓకే టాబ్లెట్ వేసుకుంటారండి, మీకు ఇస్తాను ఇవ్వండి. ఎందుకంటే నా వాయిస్ చాలా ఏం వాయిస్ రా బాబు అంటే గట్టిగా హై పిచ్ లో మాట్లాడినప్పుడు అంటారు. అది వేసుకుంటే మీది నాలా అయిపోతుంది. వద్దు బేస్ కావాలి కానీ నాకు నా వాయిస్ ఎగ్జాక్ట్లీ రాదు. అలా ఇప్పుడు అలా ట్రై చేయమన్నారు అనుకోండి, బేస్ వస్తుంది. కానీ ఇప్పుడు హై పిచ్ లో మాట్లాడాలనుకోండి, బేస్ మొత్తం పోయి సన్నగా వస్తుంది వాయిస్. అది చాలా ప్రాబ్లం అవుతుంది నాకు. సో మీకు ఎవరైనా మనుషుల్ని మీరు అంటే కొన్ని గుణాలు కొంతమందిలో నచ్చుతాయి కదా, అందులో వాయిస్ కూడా ఒకటా? యా ఆఫ్ కోర్స్. చాలా మందికి సెక్సీ వాయిస్ ఉంటది కదా, భలే అనిపిస్తుంది చూస్తే. చెప్పండి, హూ హ్యాస్ సెక్సీ వాయిస్? రెండు ఎగ్జాంపుల్స్ చెప్పండి. విజయ్ దేవరకొండ వాయిస్ మంచి బేస్ ఉంటది కదా, బాగుంటది. ఎగ్జాక్ట్లీ అమితాబ్ బచ్చన్ గారు, రఘువరన్ గారు, అదే క్రేజీ వాయిస్ కదా, అసలు భలే అనిపిస్తాయి అవన్నీ. సాయి కుమార్ గారు, యా ఎగ్జాక్ట్లీ. సో అంటే వాళ్ళ వాయిస్ వాళ్ళ రికగ్నైజేషన్ లాగా అనిపిస్తుంది మాక్సిమం టైమ్స్ అలాంటి పీపుల్ని చూసినప్పుడు. సో అమ్మాయిల చిన్మయ్య గారు ఎంత హస్కీగా భలే అనిపిస్తుంది నాకు. చిత్ర గారు కూడా ఆబ్వియస్ గా లెజెండ్, ఆబ్వియస్ గా. కాకపోతే నేను డబ్బింగ్ పరంగా అట్లా నేను ఎక్కువగా చిన్మయ్య గారికి ఎందుకో ఎక్కువ కనెక్ట్ అవుతాను. Great way to start this. Ice break అయిపోయింది. First tell me, అసలు 2025 this new year, అసలు మీకు how cool is it? జస్ట్ 5-10 days కాబట్టి ఐ డోంట్ నో, బట్ యా గోయింగ్ ఫార్వర్డ్ బట్ ఈ ఇయర్ నేను ఎక్కువగా సెల్ఫ్ గ్రోత్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ యునో బికాస్ ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ నాకు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం మనం ఒక 6-7 ఫిల్మ్స్ చేస్తాం అనుకోండి ఒక 1 yearలో. 1 yearలో ఒక 6-7 ఫిల్మ్స్ చేస్తే 6 into ఒక 30 days 40 days వేసుకున్న 200 days బిజీగా ఉంటాం. మిగిలిన 160 days
వర్క్ ఉంటే కంటిన్యూస్‌గా వర్క్ ఉంటది. ఖాళీగా ఉన్నప్పుడు ఒక 1 వీక్ కానీ ఖాళీగా నాకు ఇంకా ట్రామా వచ్చేస్తది. యాంగ్జైటీ వచ్చేస్తది. అరే! ఒక 1 వీక్ ఖాళీగా ఉంటున్నాం ఏం చేయాలి? ఏం చేయాలి? అని చెప్పేసి. సో, నేను ఆ 1 వీక్ ఫ్రీగా ఉన్న డేని నాకు నేను ఎలా డిజైన్ చేసుకోవాలనే దాని మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేద్దామని అనుకుంటున్నా ఈ ఇయర్. ఎలా డిజైన్ చేస్తారు చెప్పండి? ఇదేదో ఆహ్, బాగుంది. మనం కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నాం. చెప్పండి. లెర్నింగ్ న్యూ థింగ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, రేపు ఖాళీగా ఉందనుకోండి. నేనేం చేస్తాను ఈరోజు పడుకొని పోతాను. ఆ! మాక్సిమం లేట్‌గా పడుకుంటాను. ఐ మీన్ చాలా లేట్‌గా పడుకొని ఏదో 1కో, 2కో పడుకొని మార్నింగ్ లేట్‌గా లేచేసి 10కో, 11కో లేచేసిన తర్వాత ఇంక డే అంతా అలా అయిపోతది. ఇంకా బద్ధకంగా 10కి లేవంగానే మనకు ఆకలేస్తది ఫస్ట్. తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ మళ్ళీ పడుకోవాలనిపిస్తది. అలా లీజర్‌గా కాకుండా రేపు వర్క్ ఉన్నా లేకపోయినా ఈరోజు మార్నింగే లేవాలి. 5:30, 6కి లేవాలి. వర్కౌట్ చేయాలి. మెడిటేషన్ చేయాలి. ఇలాంటి మీరు గోల్స్ అన్నీ పెట్టుకున్నాను నేను. అలాంటివన్నీ చేయాలి మీరు స్కూల్‌లో చేరాలి మళ్ళీ. స్కూల్లోనా? స్కూల్‌లో అయినా అంత సెల్ఫ్ గ్రోత్ ఏముండదు కదా! ఎళ్తామా హ్యాపీగా ఫ్రెండ్స్‌తో ఉంటామా అలా ఉండదు. బట్ మార్నింగ్ లేవాలి అదొకటి. నాకిష్టం మార్నింగ్ లేవడం ఓకే. వెన్ యూ సే బేసికల్లీ. సెల్ఫ్ గ్రోత్ హా! హా! దాన్ని కేటగరైజ్ చేయండి. అంటే ఆహ్, హెల్తా? మెంటల్ హెల్తా? ఫిజికల్ హెల్తా? లేకపోతే మీటింగ్ న్యూ పీపుల్ అండ్ అక్వైరింగ్ నాలెడ్జా? హౌ డు యూ దాన్ని ఫర్ ఎట్లా మీ మెంటల్ స్టెబిలిటీ. యూ నో ఇఫ్ యూ ఆర్ మెంటల్లీ స్టేబుల్ అప్పుడు మనకి ఏది చేసినా అంటే ఫిజికల్‌గా గ్రో అవ్వచ్చు. లేకపోతే కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. కొత్త కొత్త థింగ్స్ నేర్చుకోవచ్చు. ఏదైనా మనకొక ఒక జీల్ అనేది ఉంటది. సో, మెంటల్లీ స్టేబుల్‌గా ఉండాలి. యాక్టర్స్‌కి కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారనిపిస్తది నాకు. బికాజ్ రోజు కొత్త కొత్త ఫోర్స్డ్ ఎమోషన్స్ తీసుకోవాలి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏడవాలి అంటే నార్మల్‌గా ఓకే. గ్లిజరిన్ పెట్టుకుంటాం ఏడ్చినా కూడా మనకది బుర్ర లోపల ఉండిపోతది. ఇప్పుడు ఇంకేదో ఒక సీన్ చేస్తున్నాము. ఈ రోజంతా ఏడుస్తున్నామంటే ఇంకా మూడ్ కూడా నెక్స్ట్ వన్ డే అలా ఎళ్ళిపోతది. లేకపోతే ఫోర్స్డ్ ఎమోషన్స్ చాలా ఎక్కువుంటాయి గదా! మీరు స్విచ్ ఆఫ్, సో, స్విచ్ ఆన్ అవ్వరా? స్విచ్ ఆన్, నేను స్విచ్ ఆఫ్. అవుతాను. ఆ! కానీ అది ఇన్నర్‌గా ఉండిపోతదనిపిస్తది నాకు. నేను చాలా ఈజీగా స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అయ్యే మెంటాలిటీ ఇన్ జనరల్. కానీ ఇప్పుడు డే అంతా ఏడ్చే సీన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3, 4 అవర్స్ ఏడ్చే సీన్ ఉంటే, వెళ్ళిన తర్వాత ఎంత స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా అంటే పీపుల్‌తో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా, నేను వెళ్ళిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత పడుకునే ముందు మన టైమ్‌లో ఉన్నప్పుడు కొంచెం అది కనిపిస్తా ఉంటది నాకైతే. కొంచెం అవును. కాదు బానే ఎఫెక్ట్ అవుతాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకు తెలీదంతే జస్ట్. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ కాన్సెప్ట్‌లోనే జనరల్‌గా పీపుల్ ఉన్నారనుకోండి నవ్వేసుకుంటూ హ్యాపీగా ఉంటాము. కానీ ఎప్పుడైతే ఆ పీపుల్ వెళ్ళిపోయి మనం ఒక్కళ్ళమే మీ టైమ్‌లో ఉండాలి, అలోన్‌గా ఉండాలి అన్న టైంలో ఆ స్విచ్ ఆన్ అనేది అంటే అక్కడున్న ఎమోషన్స్ అనేవి స్విచ్ ఆన్ అయిపోతాయి. మిమ్మల్ని ఇంతలా ఎఫెక్ట్ చేస్తున్న క్యారెక్టర్ ఏదుందండి ఈ మధ్య కాలంలో? ఆహ్, అంటే ఇంటికెళ్ళిన తర్వాత కూడా మీకలా నిద్రలో కూడా, కలలో హ్మ్. కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసింది? అంతలా ఎఫెక్ట్ చేసిందైతే టు బీ ఫ్రాంక్ ఏం లేదు. కానీ జర్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో రేప్ సీన్ చేశారు. అంటే లైక్ అది చాలా డిస్టర్బింగ్‌గా అనిపిస్తది. అప్పటికి వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోతాము. హ్యాపీగా వాళ్ళతోనే జోకులేసుకుంటూ, నవ్వుకుంటూ ఉంటాము. కానీ ఆ ఫీలింగ్ అనేది కొన్ని ఆహ్, మేబీ డేస్ తర్వాతనో, కొన్ని అవర్స్ తర్వాతనో ఆ ఫీలింగ్ మాత్రం బయటకొస్తది. యూ హావ్ టు అంటే వెంట్ ఔట్ దట్ సిట్యుయేషన్. ఇన్ ఇన్ థాట్ కాంటెక్స్ట్ అండి నాకు తెలిసి సినిమాలో కూడా హ్మ్. ఆర్ సీరియల్‌లో కూడా ఆర్ హ్మ్. అలాంటివి అసలు షూట్ కూడా చేయకూడదండి. హ్మ్. అసలు ఈవెన్ ఫర్ యాస్ ఎ సీన్ కూడా చేయకూడదండి. అయిపోయింది. అంటే మనం ఆ! ఔట్ గ్రో అయిపోయాం కాబట్టి హా! హా! పాత కాలంలో అయితే ఓకే గానీ ఇప్పుడసలు ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫోర్సింగ్ ఎ వుమన్ హా! హా! చూపించకూడదండి అది. బట్ హౌ డు యూ ఎక్స్‌ప్రెస్ దట్ ఐ డోంట్ నో. సిట్యుయేషన్? డీటెయిల్‌గా తెలీదు. ఆల్టర్‌నేట్ తెలీదు. కానీ చూపించకూడదనిపిస్తుంది. బట్ అంటే ఇప్పుడు బ్యాడ్ అనేది చూపిస్తేనే గుడ్ ఎంత గుడ్డో తెలుస్తది గదా! కరెక్టే. సో, అగైన్ వి అదే అన్న. కెనాట్ డూ ఎనీథింగ్. దీనికి ఆ! ఆల్టర్‌నేట్ నా దగ్గర లేదు. నేను ఉంటే తెలివిగా మాట్లాడేవాడిని. ఆ! ఆ! ఐ డోంట్ నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 'పుష్ప 2' చూసాము. లాస్ట్‌లో ఒక సీన్ ఉంటది ఆ అమ్మాయితో. సో, ఆ సీన్ చూస్తున్నప్పుడు నాకు అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా కొంచెం రీసెంట్‌గానే అలాంటి సీన్ రేప్ కైండ్ ఆఫ్ సీన్ చేశాను కాబట్టి నాకు అది చూసినప్పుడు అరే! పాపం ఆ అమ్మాయికి ఎంత అంటే ఒక్క రోజులో జరిగే సీన్ కాదు. మనకి ఏదో 5 మినిట్స్ చూపించినా అమ్మాయికి ఒక 15 డేస్, 20 డేస్ ఉంటది కదా! ఆ కైండ్ ఆఫ్ వర్క్. సో, అమ్మాయి ఎలా ఫీల్ అయ్యి ఉంటదని చెప్పేసి నాకే ముందు ఫీలింగ్ వచ్చిందనమాట. సో, అందుకే అంటున్నా. యాహ్! మేబీ వి హావ్ టు ఫైండ్ అన్ ఆల్టర్‌నేట్ టు దిస్. హ్మ్. అసలు ఫోర్సింగ్ ఎ వుమన్ ఆన్ స్క్రీన్ పెట్టకూడదండి. ఆపేయాలది. హ్మ్. అప్పుడు హీరోయిజం ఎట్లొస్తది? యూ నో అంటే మాక్సిమం టైమ్స్ మేబీ ఆ! నేను మళ్ళీ చెప్తున్నా. నాకు ఆ! ఆల్టర్‌నేట్ తెలీదు. యాహ్! 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 ఇట్స్ లైక్
ఏమంటారు నాకు పలాందని ఇష్టంలా దాని ఆల్టర్నేటివ్ ఉండదు ఇంకా ఆల్టర్నేటివ్ యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్.